గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సడన్ గా పొద్దునకి ఒక హీరోయిన్ సెలబ్రిటీలా లెగిస్తే ఏం చేస్తారు? ఒక సమంత తనలాగే హెల్పింగ్ నేచర్ చూస్ చేసుకుంటా నేనైతే. సేమ్ కైండ్ బీ Be కైండ్ kind. ఫస్ట్ నాకు ఫోన్ చేసారా నేను సమంతారా అని అంటాను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ పెట్టే కల్లో నుంచి బయటికి రా అంటావు నువ్వే. లేదు, అందుకే తనలాగే నాకు చెయ్యవా? అందరితో కైండ్ గా ఉండడం. Nice. పర్సనలీ ఐ లవ్ సమంత సో మచ్. అవునా? మీకు ఏదైనా ఫన్నీ నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పు. ఏమున్నాయి? చిన్నప్పుడు ఏమైనా పెట్టుంటారు కదా. పీకా పేక ఎప్పుడు నోట్లో ఏలేసుకుంటున్నాని మా ఇంట్లో పీకా అని పిలుస్తుండే. జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో ఏలు అట్లనే ఉండేది. పీక నీ పేరు. పీకా నీది? నాదేం లేదు, మెడ. పీకా అంటే పాల పీక ఉంటది కదా. అదే, first. అదే. ఆ. నన్ను అన్షుర్ అని నీకు ఎప్పుడు నిక్నేమ్ ఏం పెట్టలేదు? అన్షుర్. ఏ నిక్నేమ్ పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు. అమ్మ ఇది చుచ్చు బంగారం. ఓ ఏంట్రా? ఓ బంగారం. నేను అఫ్ కోర్స్ బంగారాన్ని కదా. నాకు ఒక తోలం, బంగారం. నాకు ఒక అరతోలం చేంజ్ చేయించుకుంటా. మెడలో అంత పెద్ద చైన్ ఉంది. ఓకే, ఒక నైట్ గోవాలో ఫ్రెండ్ తో నైట్ స్పెండ్ చేయడం, లేదంటే మనకి నచ్చిన అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్, ఏది చూస్ చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవానే వద్దు, ఇంకో ప్లేస్ మార్చొచ్చుగా. ఎందుకు గోవానే? మంచిగా ఊహలో ఆయన ఒక మంచి ప్లేస్ చెప్పు. పాస్పోర్ట్ ఉంది కానీ ఏ ప్యారిస్ ప్యారిస్ టవర్ కింద క్యాండిల్ లైట్ క్యాండిల్ లైట్ డిన్నర్. క్యాండిల్ లైట్ డిన్నర్. ఫ్రెండ్ అన్నావు, అప్పుడు ఫ్రెండ్లు ఎక్కడన్నా కలుస్తారు. అలాంటి ప్లేస్ లో బాయ్ ఫ్రెండే ఉండాలి. ప్యారిస్ కింద. ప్యారిస్ అనగానే పక్క ఫ్రెండ్స్ వదిలేస్తున్నారు. ఫ్రెండ్స్ గల్లీలో పారిపూరి అన్న తినొచ్చు, అక్కడ అమ్మా ఓన్లీ బాయ్ ఫ్రెండ్. ఉంది బాయ్ ఫ్రెండ్ ప్యారిస్ అంటే మీరు ఇద్దరు ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ప్యారిస్ వెళ్తారు. వెళ్తాం డెఫినెట్ గా. వాళ్ళు దొరకపోతే మేము ఇద్దరం వెళ్తాం. దానికోసమే ప్యారిస్ కోసం. ప్యారిస్ యాక్చువల్లీ ప్యారిస్ మా డ్రీమ్ లిస్ట్ లో ఉంది వెళ్ళాలి అని. Bucket సో list. కాకపోతే హస్బెండ్స్ తోనే వెళ్దామని వెయిటింగ్ అంతే. ఎందుకు ప్యారిస్ టికెట్లు ఒకవేళ మీ స్టోరీస్ ని మీ లైఫ్ ని ఒక మూవీగా మారిస్తే అది కామెడీయా, యాక్షన్ ఫిలిమా, లేక రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామా ఉండదు. రొమాన్సే లేదు ఈడ లైఫ్ లో. రొమాంటిక్ డ్రామా, యాక్షన్, ఇంకోటి ఏం చెప్పావు? యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ ఉండదు కానీ డ్రామా, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, సెంటిమెంట్స్, ఎమోషనల్ సెంటిమెంట్, దెబ్బలు లేవడం పడడం, ఆల్ దట్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఆల్ దీస్ ఇయర్స్. యా. ఒక అబద్ధం ఎప్పుడు మీరు చెప్పేది కానీ అది అవతల వ్యక్తులు పట్టుకోలేకపోయారు. ఆ అబద్ధం నేను చెప్తా. నేను ఇప్పుడే వస్తున్నా 5 minutes అని చెప్తా. నేను ఎప్పుడే స్టార్ట్ అవుతా. ఇంకా జస్ట్ 5 minutes లో రీచ్ అక్కడ నీ ప్లేస్ లో ఉంటా అని చెప్తా. ఎవ్రీ టైం ఇది చెప్తూనే ఉంటా. అవతల నమ్మేస్తా. బలయ్యేది నేనే. బేసిక్గా నాకు టైం సెన్స్ చాలా ఉంటది. అవతల వాళ్ళకి లేదు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా. దీనికి ఎప్పుడు ఉండదులే. అయితే దీని ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావా అంటే ఎప్పుడు 2 minutes లో నీ ముందు ఉంటా అని చెప్తా. అప్పుడు ఆ 2 minutes లో నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా. అది ప్రాబ్లం. నేను కింద వచ్చి వెయిట్ చేస్తుంటా దీనికి. ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు చూస్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి వస్తున్నారు తెలుసా? ఇవ్వాలంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళి రావడం వల్ల వర్షం. ఆ, నీకు స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే అని అప్పుడు స్టార్ట్ అయ్యాకే నీకు కాల్ చేసాం. ప్రామిస్ స్టార్ట్ అయ్యాకే కాల్ వర్షం చేసాం. పడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉంది నేను ఇక్కడ actually- కూర్చొని హాయిగా సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడితే ఎక్కడి వరకు వచ్చారని అడుగుతున్నావు. ఏసీ పెట్టుకొని మేము ఎక్కడున్నాం? Financial district. మేడం మంచిగా కూర్చొని లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ అవుతూ కార్ లో ఎంజాయ్ చేస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఎన్ని పనులు లొకేషన్ చూస్తూ ట్రాఫిక్ వర్షంకి ఎంత కష్టపడుతున్నా తెలుసా? కష్టజీవి. నీకు డ్రైవింగ్ రాదా? హ్యాపీ వచ్చు చూడు. కానీ వీళ్ళంటే చూడు. పర్ఫెక్ట్ అవ్వకుండా చేశారు. ఫోన్ తీసి స్నాప్ హన్షునికి పంపించే చూడవే ఎంత బాగుంది అంటది. నాకు నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని నవ్వావనుకో నా పక్కన కూర్చొని అని ఎంజాయ్ చేస్తుంది. Passenger ప్రిన్సెస్. స్నాప్ లో డబ్బులు వస్తాయా నిజంగా? వస్తాయి. వచ్చే వాళ్ళకి వస్తే మాకు ఇంకా రాలే. అవునా? స్నాప్ లో? అవునా? స్నాప్ లో అన్ని పంపిస్తే స్నాప్ పంపిస్తే కాదు, స్టోరీస్ పెడతాం కదా. స్పాట్ లైట్. అలా యా మాకు రాలేదు. నువ్వు ఇంకా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నావు నీకు తెలీదా?
వాడికి నేను ఇందాక స్నాప్ పంపిస్తే డబ్బులు వస్తున్నాయి అని పంపించావా అని అడుగుతున్నాడు. నాకు తెలియదు. స్నాప్లు పటపట పంపించి డబ్బులు వస్తున్నాయని పెడుతున్నావా? యాక్చువల్లీ స్నాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇంకా మాకు లైక్ యూట్యూబ్ లాగే. యూట్యూబ్ బాగానే సంపాదిస్తున్నారు. రావట్లేదని చెప్తున్నావా, వస్తే అన్నమాట. సరే రావట్లేదు. ఒకవేళ మీరు మిలియనియర్స్ అయిపోతే ఫస్ట్ చేసే పని ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న డాగ్స్ అన్నిటినీ తెచ్చుకొని వాటికి ఫుడ్ పెట్టి చూసుకుంటా. నేనైతే అదే చేస్తా. నువ్వురా? అంటే బేసిక్ కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి ఎవరికి ఎక్కడ ఏం అవసరం ఉందో అవి సెట్ చేద్దాం. నీకు దొరకంగానే ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు అవ్వగానే దొరికేలాగా చెయ్యి. లేకపోతే నువ్వు ఫస్ట్ రిచ్ అయిపోగా నీ దగ్గరికి వస్తాను. దొరికేలా చెయ్యాలా? మోట్లు ఇస్తుంటారు నీ ఇంట్లో డబ్బులంతా పెట్టి. లేకపోతే క్వశ్చన్లు అడిగడం కాదు, అలా అయ్యేలా చెయ్యాలి. ఏమో కష్టపడితే అయిపోతావేమో. కష్టమే కదా. మేబీ దానికి లక్షలు సంపాదిస్తుంటే మిలియనర్ అవ్వలేరా 3-4 సంవత్సరాల్లో? వేసుకుంటారు తమ్నేల్. అదే కదా. నెలకి ఇంత సంపాదిస్తున్నా అంచురెడ్డి శ్రీప్రియ ఏడంత లేదు, అంత రావట్లేదు. అదే కదా ప్రాబ్లం. కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఒక ఛాన్స్ దొరికితే ఒకరిని మీ లైఫ్ నుంచి ఇగ్నోర్ చేయాలి అని తీయాలి అంటే ఎవరిని తీస్తారు? నన్ను వదిలేసేయండి. మీరు ఫస్ట్ నా పేరు చెప్తున్నది నెగిటివిటీ. ఏ ఫ్రెండ్ ని అంటే ఒక ఫ్రెండ్ ని లేపాలి మీ దాంట్లో నుంచి. ఎవరిని? అంచునే. నా పేరు చెప్పు, సేఫ్ జోన్. నిజంగానే అంచు. ఎందుకంటే మరీ ఎడిక్ట్ అయిపోతున్నాం. అంటే బయట అంచు లేకపోతే నేను బయటికి వెళ్ళను, నేను లేకపోతే అంచు వెళ్ళదు. ఇట్లా వెళ్తా అది సేఫ్ కాదు. టు బి హానెస్ట్, నాకు అంతకు మించి చెప్పు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నేను చేసిన ఒక సీరియల్ పేరు చెప్పలేను. చేసిన ఒక సీరియల్లో నా కో యాక్టర్ ఆ పర్సన్ ని నా లైఫ్ లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా. సో ఆ పర్సన్ అసలు చేయకపోయినా బాగుండేది. అసలు డిలీట్ ఆ పర్సన్. నేను చెప్తా పేరు, నేను చెప్తా. చెప్పు ఫస్ట్ నువ్వు. చెప్పు చెప్పు. మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు, కొంచెం నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారనేది నా ఫీలింగ్. నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌథింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ చెప్పు. ఏ ఊరుకోరా, నన్ను ఇరికిదానికి కాకపోతే. అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని. ఎవరు? ఇప్పుడు నీకు తెలుసు అన్నావు. నేను అనుకుంటుంది ఒకటి, ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకటి. ఇప్పుడు నేను చెప్తున్నా అరే రే 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 ఊరుకోరా. అదే పర్సనా కాదా అని. సో నాకు బేసిక్ గా నెగిటివిటీ, బ్యాడ్ మౌతింగ్ ఇలాంటివి అస్సలు నచ్చదు. నెగిటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్ గా ఇగ్నోర్, డిలీట్ అంటే ఆ పర్సన్ ని. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది ఇప్పుడు.